నిన్న ఒక్కరోజు చాలా డెవలప్మెంట్స్ జరిగాయి ఈ కేసులో, నీట్ స్కామ్ కేసులో. అసలు నేను జూలై 8 వరకు అసలు దీని గురించి మాట్లాడొద్దు అనుకున్నాను. కానీ నిన్న అర్ధరాత్రి వరకు సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ హ్యావ్ టేకెన్ ప్లేస్. ఫస్ట్ 10 గంటలకి మనకు న్యూస్ వచ్చింది దట్ ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ని పక్కకు జరుపుతున్నారన్న న్యూస్ వచ్చింది. ఆ తర్వాత ఆల్మోస్ట్ అర్ధరాత్రికి మనకి న్యూస్ వచ్చింది ఏంటంటే సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేషన్కి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ పంపించిందని. అయితే వీటన్నిటికన్నా ముందర యాక్చువల్లీ నిన్న జరిగింది ఏంటి అది చాలా న్యూస్ పేపర్స్లో రాలేదు. కాకపోతే ఇవాళ ఇండియన్ ఎక్స్ప్రెస్ రిపోర్ట్ చేసింది ఏంటంటే ఈ బీహార్ ఎకనామిక్ అఫెన్సెస్ యూనిట్ ఏదైతే ఈ నీట్ పేపర్ లీక్ ఏదైతే ఇన్వెస్టిగేట్ చేస్తుందో వాళ్ళు రిపోర్టు నిన్న సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చారట. ఆ రిపోర్ట్లో 3 పాయింట్స్ 3 పాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆ రిపోర్ట్లో పెట్టారు. ఒకటి, క్లియర్ ఎవిడెన్స్ ఆఫ్ పేపర్ లీక్ ఉంది, దానికి సపోర్టింగ్ ఎవిడెన్స్ అవి ఇచ్చారు. సో పేపర్ లీక్ అయితే జరిగింది బీహార్లో. పాయింట్ నెంబర్ 1. ఓకే, అది మనకి ఎప్పటి నుంచో తెలుసు, మనకి ఒక పేపర్ లీక్ జరిగింది. కానీ మంత్రి గారు అన్నట్టు ఇట్స్ అ లోకలైజ్డ్ ఈవెంట్ అని అందరం అనుకుంటున్నాం. అయితే సెకండ్ పాయింట్ చాలా కీలకమైన పాయింట్ ఏమన్నారంటే ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఇంటర్ స్టేట్ గ్యాంగ్ అంటే ఇది కేవలం బీహార్తో లిమిట్ కాలేదు, జార్ఖండ్. యాక్చువల్లీ పేపర్ ఒరిజినేట్ అయింది జార్ఖండ్. సో మొన్న రాత్రి, శుక్రవారం రాత్రి జార్ఖండ్లో 6గురిని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఆ తర్వాత రోల్ ఆఫ్ సాల్వర్స్ గ్యాంగ్ అన్న గ్యాంగ్ ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ యూనిట్. ఇందులో ఇదేదో ఎవరో కొత్తగా వచ్చిన వాళ్ళు కాదు, ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ యూనిట్ చేస్తోంది. అంటే ఇదేదో ఆషామాషిగా జరిగిన పేపర్ లీక్ కాదు, ఇది ఒక స్టేట్కి పరిమితమైనది కాదు. జార్ఖండ్లో కూడా ఎవిడెన్స్ ఉంది, ఆ జార్ఖండ్లో లీక్ అయింది అన్నమాట నిన్న బీహార్ ఎకనామిక్ అఫెన్సెస్ యూనిట్ రిపోర్టు మన సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చారు. అయితే నేను అనుకునేది ఏంటంటే ఈ రిపోర్ట్ వల్ల చాలా కదిలే అనుకుంటాను. ఫస్ట్ ఈ ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ని సాక్ చేయడము, రెండవది సిబిఐకి అప్పచెప్పడము. అయితే సిబిఐకి అప్పచెప్పడం అంటే మనకు తెలుసు, సిబిఐ గవర్నమెంట్ ఏమన్నామంటే అది అంటుంది. అండ్ సిబిఐకి అప్పచెప్పడం ఏమవుతుంది, ఇంత తొందరగా వాళ్ళు దే కమ్ బ్యాక్ విత్ రిపోర్ట్. ఎందుకంటే సిబిఐ అంటే దే విల్ గెట్ ఇన్వాల్వ్, దే విల్ టేక్ టైమ్. అండ్ గతంలో చూస్తే సిబిఐ ట్రాక్ రికార్డ్ ఎలా ఉందంటే ఏ కేసు ఒక కొలిక్ అయితే రాలేదు, సిబిఐకి ఇచ్చింది. కానీ పబ్లిక్ ఒపీనియన్ అన్నది గవర్నమెంట్కి అగేన్స్ట్గా ఉన్నది. సో గవర్నమెంట్ ఒక బ్యాక్ ఫుట్ మీద ఉందని చెప్పాలి. అండ్ రేపు పార్లమెంట్ సెషన్స్ కూడా స్టార్ట్ అవుతాయి. ఇంకా అప్పుడు అపోజిషన్ వాళ్ళు గవర్నమెంట్ని ఏకి పారేస్తారు. సో వీటన్నిటికీ రెడీ చేయడానికి గవర్నమెంట్ నిన్న చాలా చేసింది. ఇన్ఫ్యాక్ట్ నిన్న డెవలప్మెంట్స్ ఏంటంటే, 1 సిబిఐ ఇన్వెస్టిగేషన్, 2 ఎన్టీఆర్ డైరెక్టర్ని మార్చడం, 3 దీనికి సంబంధం లేనిది కానీ నీట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో అది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు కండక్ట్ చేయరు, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వాళ్ళు కండక్ట్ చేస్తారు, దాన్ని కూడా పోస్ట్పోన్ చేశారు. సో అదొక మేజర్ డెవలప్మెంట్. తర్వాత 4 ఎక్స్పర్ట్స్ కమిటీ ఏదైతే మొన్న మంత్రి గారు అయితే ఏదైతే అనౌన్స్ చేశారో దట్ ఎన్టీఏ ఫంక్షనింగ్ గురించి, ఎన్టీఏ పనితీరు గురించి ఏదైతే ఎక్స్పర్ట్ కమిటీని పెట్టారో దాని కాన్స్టిట్యూషన్ అన్నది నిన్న చెప్పారు, ఎవరెవరు ఉంటారన్నది. అండ్ దిస్ ఇస్ రియలీ ఎక్స్పర్ట్ కమిటీ. నిజంగా మంచి మంచి పర్సన్స్ని అక్కడ ఎలెక్ట్ చేసి పెట్టారు. ఒకటి రాధాకృష్ణన్ గారు, హీఈస్ ది ఫార్మర్ చైర్మన్ ఆఫ్ ఇస్రో. బీజే రావు గారు, హెచ్సియు వైస్ ఛాన్సలర్. తర్వాత రణదీప్ గులారియా, హీఈస్ అ ఫార్మర్ డైరెక్టర్ ఆఫ్ ఎయిమ్స్ ఢిల్లీ. తర్వాత ప్రొఫెసర్ కె రామ్మూర్తి, ప్రొఫెసర్ ఐఐటి మెడ్రాస్. ప్రొఫెసర్ ఆదిత్య మిట్టల్, డీన్ ఐఐటి ఢిల్లీ. ఇలాంటి వాళ్ళతో ఆ ఎక్స్పర్ట్స్ కమిటీ పెట్టారు. వాళ్ళకి 2 months టైం ఇచ్చారు. ఆ 2 monthsలో వాళ్ళు ఎన్టీఏ పనితీరు గురించి, నిర్మాణం గురించి, స్ట్రక్చర్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ ఎన్టీఏ గురించి, తర్వాత రిఫార్మ్స్ ఇన్ ఎగ్జామ్ ప్రాసెస్ అంటే పరీక్ష నిర్వహణలో సంస్కరణలు ఏ విధంగా ఉండాలి, తర్వాత ఇంప్రూవ్మెంట్ ఇన్ డేటా సెక్యూరిటీ ప్రోటోకాల్స్ అంటే డేటా సెక్యూరిటీ ప్రోటోకాల్స్ని ఏ రకంగా మెరుగు
పరచవచ్చు అన్న దాని గురించి వీళ్ళు ఈ కమిటీ అన్నది ఒక 2 monthsలో దే హావ్ టు కమ్ బ్యాక్. కానీ దానివల్ల మనకి ఇప్పుడు ఈ నీట్ గురించి పెద్ద ఇంపాక్ట్ ఉండదు. కానీ ఫ్యూచర్లో ఎన్టీఆర్ రిఫార్మ్స్ డెఫినెట్గా దీనివల్ల అంతా అంటే ఈ నీట్ వల్ల ఒక సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే ఈ ఎన్టీఏలో మొత్తం ప్రక్షాళన జరుగుతుందని నేను నమ్ముతున్నాను. అండ్ ఆల్సో ఈ ఫ్యూచర్ ఎగ్జామ్స్ అంటే జేఈ మెయిన్, ఎందుకంటే జేఈ మెయిన్లో కూడా మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము. సో జేఈ మెయిన్ కానీ ఈ నీట్ కానీ whatever other exams which NTA is conducting, వాటి అన్నిట్లో there will be a reform. అది తప్పక జరుగుతుంది. కానీ అది మనకి ఇప్పుడు ప్రెసెంట్ కేసులో దానివల్ల మనకి ఏం లాభం లేదు. అయితే ఇంకొక డెవలప్మెంట్ ఏంటంటే జరిగిందంటే నిన్న కాదు యాక్చువల్లీ మొన్న January 21st నాడు జరిగినది పబ్లిక్ ఎగ్జామ్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ యాక్ట్ అన్నది ఒకటి గెజెట్ నోటిఫికేషన్ వచ్చింది. ఇది లా అన్నది పార్లమెంట్లో ఫిబ్రవరిలో పాస్ అయింది, కానీ ఎలక్షన్స్ కారణంగా ఇది నోటిఫై అయితే చేయలేదు. ఆ నోటిఫికేషన్ అది 21st జూన్ నుంచి అది ఎఫెక్టివ్. సో దీనివల్ల ఏంటంటే ఇలాంటి కేసెస్లో 3 to 10 years జైల్ టర్మ్, 1 crore ఫైన్ ఇవన్నీ, అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ నాన్ అవైలబుల్, ఇవన్నీ ఈ యాక్ట్లో ఇవన్నీ పొందుపరిచారు. దీనివల్ల దిస్ ఇస్ అ కైండ్ ఆఫ్ ప్రివెంటివ్ అనమాట. సో ఇవన్నీ ఇఫ్ కేసెస్ ఆర్ ప్రూవ్డ్, జనాలకి హూవర్ ఈస్ అక్యూజ్డ్ దే విల్ బి ఫేసింగ్ దీస్ కైండ్ ఆఫ్ జైల్ టర్మ్స్ అండ్ ఫైన్స్. సో ఇవన్నీ మొత్తం సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ హ్యావ్ టేకెన్ ప్లేస్ యెస్టర్డే. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ వీటన్నిటిలో ఏంటంటే బీహార్ ఎకనామిక్ అఫెన్సెస్ యూనిట్ రిపోర్ట్ అనేది దీనికి చాలా కీలకం. అయితే ఇప్పుడు నేను మొదటి నుంచి చెప్తున్నాను ఏంటంటే దీంట్లో డెసిషన్స్ తీసుకునే వాళ్ళ రీనీట్ గురించి డెసిషన్ తీసుకునేది ఐదర్ గవర్నమెంట్ ఆర్ ద సుప్రీం కోర్ట్. అయితే గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేసింది, సిబిఐకి ఇన్వెస్టిగేషన్ అప్పచెప్పింది. సిబిఐ వాళ్ళు July 8th లోపల ఏదైనా రిపోర్ట్ ఇవ్వగలరా అంటే అది చాలా డౌట్ఫుల్. అయితే కోర్టు మాత్రము మోర్ దెన్ 1 స్టేట్లో ఇన్వాల్వ్ అయింది, మోర్ దెన్ 1 స్టేట్లో పేపర్ లీక్ అయింది అన్నది వాళ్ళ ముందర ఎవిడెన్స్ దొరికితే కోర్టు ఒకవేళ క్యాన్సిల్ చేయాలి, మళ్ళీ రీనీట్ పెట్టాలి అంటే ఇది ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్ అని చెప్పాలి. అండ్ గవర్నమెంట్ పరంగా వాళ్ళు కేవలం అట్ దిస్ స్టేజ్ దే విల్ ఓన్లీ టేక్ అ పొలిటికల్ డెసిషన్. సో పొలిటికల్గా వాళ్ళకి ఏది బెనిఫిట్ అవుతుందో అది చూసుకుంటారు తప్ప స్టూడెంట్ ఇంట్రెస్ట్ మీద ఏదైనా చేస్తారన్నది నాకైతే నమ్మకం లేదు. సో రాజకీయంగా వాళ్ళకి ఏది విచ్ ఇస్ బెటర్ అది వాళ్ళు చూసుకుంటారు. అయితే మొన్న మంత్రి గారు ఏమన్నారంటే ప్రెస్ కాన్ఫరెన్స్లో చాలామంది కష్టపడి రాశారు, మార్క్స్ తెచ్చుకున్నారు, వాళ్ళకి అన్యాయం చేయకూడదు అని అన్నారు. కానీ నిన్న జరిగిన ఈవెంట్స్ చూస్తే మంత్రి గారు ఆ మాట మీద ఎంతవరకు నిలబడతారు అన్నది ఒక డౌటే. ఏది ఏమైనా July 8th మనకి ఇవన్నీ ఒక కొలిక్ వస్తాయని అనుకుందాం. అయితే స్టూడెంట్స్కి మాత్రం ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఐ కెన్ ఓన్లీ సింపథైజ్ విత్ ద స్టూడెంట్స్. కష్టపడి చదివిన వాళ్ళు, మంచి మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు మళ్ళా ఎగ్జామ్ అంటే ఆబ్వియస్లీ వాళ్ళకి దిస్ గోయింగ్ టు బి అ ట్రబుల్. అయితే తమాషా ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ 300 కూడా రాని వాళ్ళు కూడా రీనీట్ అంటున్నారు. పేపర్ ఈజీగా ఉండి ఈ పేపర్ లీక్ అయిన తర్వాత కూడా 300 కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు రేపొద్దున ఎగ్జామ్ కండక్ట్ చేసి ఎక్కువ నోటీస్ ఇవ్వకుండా మ్యాక్సిమం నోటీస్ ఎంత ఇస్తారు, 1 month, 1.5 month నోటీస్ ఇస్తారు. 1.5 monthలో ఎవరికైతే 300 కన్నా తక్కువ వచ్చాయో వాళ్ళకి వాట్ డిఫరెన్స్ విల్ ఇట్ మేక్. కానీ చాలామంది ఎక్కువ ప్రొటెస్ట్ చేస్తున్నది వీళ్ళే. సో ఐ డోంట్ థింక్ ఇట్స్ గోయింగ్ టు మేక్ ఎనీ డిఫరెన్స్. బట్ అన్ఫార్చునేట్లీ ఎవరైతే కష్టపడి మార్క్స్ తెచ్చుకున్నారో వాళ్ళకి మాత్రం ఒకవేళ రీనీట్ అంటే మాత్రం వాళ్ళకి కొంచెం అన్యాయం జరుగుతుంది. బట్ ఈ సిచ్యువేషన్లో ఎవరి కంట్రోల్లోని లేదు. ఆఖరికి సుప్రీం కోర్ట్ July 8th నాడు ఏమంటుందో అన్న దానిపైనే ఇదంతా డిపెండ్ అవుతుంది. అండ్ సుప్రీం కోర్ట్ July 8th నాడు ఇట్ విల్ ఓన్లీ హియరింగ్, ఆ రోజే వాళ్ళు డెసిషన్ తీసుకుంటారనేది ఏమీ లేదు. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఫర్ సంథింగ్ టు ఎమర్జ్. అంతలోపల పొలిటికల్ ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటే గవర్నమెంట్ మీద ఈరోజు నిన్న ఏదైతే డెసిషన్స్ తీసుకున్నారో సిబిఐ ఇన్వెస్టిగేషన్, ఎన్టీఆర్ డైరెక్టర్ జనరల్ని ట్రాన్స్ఫర్ చేయడం, ఇవన్నీ ఏవైతే డెసిషన్స్ తీసుకున్నారో అలాంటి డెసిషన్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే
సిబిఐ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత సిబిఐ రిపోర్ట్ రాకుండా దే కెనాట్ టేక్ ఎనీ డెసిషన్. సిబిఐ రిపోర్టు జూలై 8 లోపల అయితే సిబిఐ రిపోర్ట్ అయితే రాదు. సో ఐ థింక్ వీల్ హ్యావ్ టు వెయిట్ టిల్ ది సుప్రీం కోర్ట్ gives a clear direction on this matter on July 8th. So let's wait till that time. ఇంకేమైనా డెవలప్మెంట్స్ ఉంటే తప్పకుండా we will come back to you.